నల్గొండ జిల్లా నందికొండ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హిల్ కాలనీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లో 30 నుండి 40 కోతులు పడి మృత్యువాత పడ్డ విషయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సో ఈ 30 నుండి 40 కోతులు ఆ యొక్క మినీ వాటర్ ట్యాంకులు అంటే పాడుపడ్డ వాటర్ ట్యాంక్, అది ఇప్పటిది కాదు, దాదాపు నాగార్జునసాగర్ నిర్మించే కాలంలో నిర్మితమైందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఆ యొక్క వాటర్ ట్యాంక్ని ఇప్పటి వరకు కూడా యూజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఆ వాటర్ ట్యాంక్కు సంబంధించి కూడా పైన వరకు రేకులు వేసి ఉండడం జరిగింది. ఆ పైన రేకులు వేసిన ప్రాంతంలో ఒక చిన్న రంధ్రం, ఒక హోల్ ఉండడం జరిగింది. ఆ హోల్లో కోతులు అనేవి వేసవికాలం కావడంతో ఆ నీళ్లు త్రాగాలన్న ఉద్దేశంతో ఆ రేకుల గుండా లోపలికి వెళ్ళడం జరిగింది. ఒక కోతి ఆ యొక్క నీటి వాటర్ ట్యాంక్లో దిగిన తర్వాత మిగతా కోతులు కూడా దాంట్లోకి వచ్చేసి దిగడం జరిగింది. సో ఈ సందర్భంలోనే కోతులు ఆ వాటర్ తాగిన తర్వాత పైకి రాలేని పరిస్థితుల్లో బయటికి రాలేక ఆ వాటర్ ట్యాంక్లోనే మృత్యువాత పడ్డ సందర్భం అవుతుంది. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో, ఈ యొక్క కోతులు మృత్యువాత పడ్డ అనే విషయం తెలిసిందో వెంటనే దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా చలనం వచ్చిందని మనం చెప్పవచ్చు ప్రజెంట్గా. ఎందుకంటే ఆ పాత వాటర్ ట్యాంక్ అనేది ఎప్పుడో కూడా డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి వాటర్ ట్యాంకు, కానీ దాన్ని ఇప్పటివరకు కూడా వినియోగంలోనే ఉంచుతూ ఉన్న సందర్భం అయింది. దీన్ని మాత్రం కొంచెం నిర్లక్ష్యంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్రెడీ వాటర్ ట్యాంకులు, నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకులు కూడా ఉండడం జరిగింది. 2000 లీటర్ల వాటర్ ట్యాంకు, అదేవిధంగా 2000 లీటర్ల వాటర్ ట్యాంకు 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి కూడా నిర్మించాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. సో ఈ విధంగా నూతనంగా నిర్మించినటువంటి వాటర్ ట్యాంకులు ఉండగా కూడా పాత వాటర్ ట్యాంకును ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది, ఇప్పటివరకు ఎందుకు వాడుతున్నారు అనే విషయాన్ని మాత్రము కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో వెంటనే మెలుకున్న అధికారులు మాత్రము ఆ యొక్క పాత వాటర్ ట్యాంకు సంబంధించేసి ఎప్పుడైతే కోతులు మృత్యువాత పడ్డాయో ఆ వాటర్ ట్యాంకు సంబంధించేసి ఆ కలెక్షన్స్ను, అంటే కేవలం 10 ఇండ్ల వరకు మాత్రమే ఆ యొక్క నీళ్లు సప్లై అవుతున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో ఆ 10 ఇండ్లకు సప్లై అయ్యేటటువంటి ఆ వాటర్ ట్యాంకు సంబంధించినటువంటి కలెక్షన్ కూడా వాళ్ళు కట్ చేసిన సందర్భం అయితే మనం ప్రజెంట్గా విజువల్స్లో గమనించినట్లయితే ఈ వాటర్ ట్యాంక్, మినీ వాటర్ ట్యాంక్, కోతులు మృత్యువాత పడ్డటువంటి వాటర్ ట్యాంక్ నుండి కలెక్షన్ తీసి తొలగించేసి ఆ పక్కనే ఉన్నటువంటి వాటర్ ట్యాంక్, పెద్ద వాటర్ ట్యాంక్ 2000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఏదైతుందో దానికి ఈ యొక్క కలెక్షన్స్ మొత్తం కూడా అనుసంధానం చేస్తూ ఉండడం జరిగింది. ఈ పాత వాటర్ ట్యాంక్ ఉన్నటువంటి కలెక్షన్స్ మొత్తం కూడా కొత్త వేరే వాటర్ ట్యాంక్ అనుసంధానం చేయడంతో ఆ ఇళ్ళకు కూడా నీటిని సప్లై చేస్తామని చెప్పేసి కూడా నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం చెప్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా అంటే ఈ కోతులు మృత్యువాత పడ్డ ఘటన జరిగిన తర్వాత మాత్రం అధికారులు చలనం వచ్చిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. నాగార్జునసాగర్ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.